నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది. దీనిపై ఏదైతే సంబంధించిన మార్వాడి హటావో అంటూ కూడా కొన్ని సంఘ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సో దానిపై మనతో పాటు మాట్లాడడానికి కార్తిక్ కిషోర్ గారు ఉన్నారు. సో ఎందుకు అన్నతో బయట తీసుకోవాల్సి వస్తుందంటే ప్రధానంగా మార్వాడీలపై కూడా ఒక పాట రాయడం జరిగింది అన్న. సో మరి ఆ పాట రాయడానికి గల కారణం ఏంది, ఈ మార్వాడి గో బ్యాక్ అనే అంశం ఏందని కూడా అన్నతో క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో ఈ మార్వాడి హటావో అంటే గో బ్యాక్ అనే ఒక నినాదం అయితే రాష్ట్రంలో వైరల్ అవుతా ఉంది. సో ఏంది, ఎందుకు ఆ అంశం బయటకు రావాల్సి వచ్చిందంటే? అక్కడ ఏంటంటే మన తెలంగాణ యువతకు ఉపాధి కరువైపోయింది. ప్రతి రంగంలో వాళ్ళు ముందొచ్చేసి యువతను వాళ్ళు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంటే మనల్ని విద్వేషం సృష్టించి మన వ్యాపారాలను మన కుల వృత్తుల్ని వాళ్ళు పాడు చేసేసి వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది. కాబట్టి ఈ పాట రాయాల్సి వచ్చింది. ఈ పాట వల్ల జనాలందరూ చైతన్యం అయిపోయి సొంతగా మన కుల వృత్తుల్ని మనల్ని కాపాడుకుంటూ మన తెలంగాణని మనం కాపాడుకుంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులకు జాబ్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం రాని వ్యక్తులు వ్యాపారాల్లో ఉండాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే మన సంపద పెరగాలంటే మనం సంపాదించాలి. అంతే తప్ప మనం వాడి దగ్గర 15,000 20,000 జాబ్ చేస్తే వాడేమో మార్వాడి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, మన సంపదను దోసుకెళ్తూ మన వాళ్ళను చులకనగా చూస్తున్నాడు. కాబట్టి మన వాళ్ళు వ్యాపారం చేయాలి, ప్రతి ఊర్లో మండల్ లెవెల్లో తెలంగాణ ప్రాంతంలో మన వాళ్ళు వ్యాపారం చేయాలని చెప్పి మేము ఈ పాట రాయాల్సి వచ్చింది. ఈ పాట రాయడం వల్ల చైతన్యమయ్యారు వీళ్ళు, మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని మా అభిప్రాయం. అంటే మార్వాడీలు ప్రధాన ఏమంటా ఉన్నారంటే మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము, మా బిజినెస్ మేము చేసుకుంటా ఉన్నాం, అంటే మేము కూడా ఒక హిందువులేం కదా, మేము కూడా భారతీయులేం కదా అని చెప్పేసి వాళ్ళ వాదన. దానికి ఏం చెప్తారు? ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ సంపద పోతుంది అనేది మా ఇంపార్టెంట్. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది తెలంగాణ వచ్చి. తెలంగాణ యువకులను అడిగి చూడండి, ఎక్కడైనా ఏదైనా మారుమూల ప్రాంతంకి వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాను చెప్పాడు, జాబ్ చేస్తున్నట్టు. ఎంత శాలరీ అంటే అన్ని పోను 5,000 మిగిలవు. 10 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి అన్ని ఖర్చులు పోను 5,000 కూడా మిగిలవు. ఎందుకు డెవలప్మెంట్ అవుతలేకపోతుంది అంటే వాళ్ళు జీరో దందాలు చేయడము. సపోజ్ ఒక ఫోన్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా, ఫోన్ స్క్రీన్ గార్డ్ 10 రూపాయలకి తయారవుతుంది. వాడు మార్వాడి మనకు 100 రూపాయలకి అమ్ముతాడు. దానికి బిల్లు ఉంటుంది అంటే ఉండదు, అది గ్యారంటీ ఉంటుంది అంటే గ్యారంటీ ఉండదు, వారంటీ ఉండదు. అలాంటి జీరో దందాలు 100 ఉన్నాయి. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ప్రతిదీ ఉంటుంది, చెప్పలేం కదా. ప్రతి ఐటమ్ను కల్తీ చేసేసి 2వ క్వాలిటీ 3వ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఆ వ్యాపారాన్ని మనకు వితౌట్ బిల్లో టాప్ రేంజ్ రేట్లో అమ్ముతున్నాడు. డూప్లికేట్ సామాన్లు తెచ్చి ఇక్కడ మన వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు. తెలంగాణ వాళ్ళకు నిజమైన వస్తువులు అమ్మి తెలంగాణ సంపదను మన వాళ్ళు అమ్ముతేనే మనకు సంపద మిగిలిపోతుంది. 2,000 కిలోమీటర్లు ఉన్నటువంటి రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి వాడు వ్యాపారం చేయడం కంటే హైదరాబాద్కి 50-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన మిత్రులు యువకులు వీళ్ళందరూ వ్యాపార రంగంలో ఉంటే మన తెలంగాణ మనం డెవలప్ అవుతాం, మన తెలంగాణ మన ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక వ్యక్తి అభివృద్ధి దేశాభివృద్ధి కదండి, సింపుల్గా చెప్పాలంటే. వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడు దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? వీళ్ళకి రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తులు, పూర్తి పరిజ్ఞానం ఊర్లోకి పోతే అర్థమవుతుంది. ఒక స్వర్ణకారుడు నష్టపోయాడు, ఒక వడ్రంగి నష్టపోయాడు, ఒక కమ్మరి అందరూ నష్టపోయారు. ప్లాస్టిక్ వస్తువులు లేవండి, ఇప్పుడు ప్లాస్టిక్ ప్రతిదీ వాడుతున్నారు. ఒకప్పుడు కుమ్మరులు లేరండి ఊర్లలో, కుమ్మరులు కుండలు చేసి పెరుగు మనం కుండల్లో తినేవాళ్ళం, గురిగిలు ఉండేవి. ఏదైనా శుభకార్యానికి కుండలు వాడతాం, బోనాల పండుగకి కుండలు వాడతాం. ఇట్లా స్వచ్ఛమైన వస్తువును వాడాలని చెప్తున్నాం, ఇది మన సాంప్రదాయము. రెండోది మన అభివృద్ధి కూడా అదే కదండి. మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. అంతే తప్ప ప్లాస్టిక్ వస్తువులు వాడి, కెమికల్ వస్తువులు వాడి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, మన సంస్కృతిని పాడు చేసుకుని, ప్రకృతిని పాడు చేసేది మార్వాడీలు. ప్రకృతిని పాడు చేద్దు, నువ్వు మతం పేరుతో రెచ్చగొట్టద్దు. ఇక్కడ అందరం హిందువులమే, నేను కూడా హిందువునే, మీరు కూడా హిందువే. మన గొడవలు లేవు, ముస్లిమ్స్తో కూడా గొడవలు లేవు, క్రిస్టియన్స్తో కూడా గొడవలు లేవు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వ్యాపారం చేస్తూ మనల్ని చిన్న చూపు చేస్తున్నారు. కాబట్టి మార్వాడి బిజినెస్ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ కాదు, మార్వాడి వ్యాపారం వద్దు, తెలంగాణ వ్యాపారం మనకు కావాలి, మన సంపద మనకు కావాలని అడుగుతున్నాం. సో అయితే పాట రాశారన్నారు, సో మరి ఆ పాట కూడా వినాలని ఉంది, వినాలి, ప్రేక్షకులకు అందరికీ తెలిసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకే. మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోడి వారసుడా, ఊరూరికి నీ గాడి నువ్వు బిజినెస్ లాకేడి, నీ కండగుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచినోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా. ఈరోజు రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే లూట్ చేసి పారిపోతున్నారు తప్ప ఏ ఒక్క తెలంగాణ పౌరుడు ఫలానా కంపెనీని ముంచి పారిపోయాడని చూపించండి, ఒక్కరిని చూపించండి కనీసం. వాళ్ళు చేసేదే జీరో దందా. కాబట్టి మేము వాళ్ళపైన, వాళ్ళ వ్యాపారాలపైన మేము నిర్బంధాన్ని, అంటే వాళ్ళ వస్తువుని బైకాట్ చేస్తూ మన సొంత వస్తువులు మనం ఉత్పత్తి చేస్తూ మన సొంత రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలనేది మా అభిప్రాయం. అంటే ఆ లిరిక్స్ కావచ్చు, ఆ వర్డ్స్ కావచ్చు, ఎందుకంటే అంత కఠినంగా ఎంచుకోవాలి? కఠినంగా ఏముందండి, ఇప్పుడు మనకు 200 సంవత్సరాలు పాలించినటువంటి బ్రిటిషోడే నరకయాతన పెట్టిపోయాడు. 100 మంది అమరవీరులు అయ్యారు దేశం కోసం.
మరి అదందరూ మనకు తెలుసు కదా, చదువుకున్నాం, మనకు తెలుసు కదా, మన ఫోర్ ఫాదర్స్ నుంచి, మన తాత ముత్తాతల నుంచి తెలుసు కదా. వీడు కూడా అదే లాజిక్లో, అందుకోసమే వారసుడు అని రాస్తా. వారసుడు అంటే వాడి కొడుకు వీడు అని అర్థం. వాడికి మంచి మనస్తత్వం ఉంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయించమనండి, వాడి దగ్గర జాబ్స్ పెట్టుకోమనండి. తెలంగాణ యువతను ఎందుకు పెట్టుకోడు? మరి నువ్వు గుజరాత్ నుంచి, బీహార్ నుంచి వచ్చి నుండి వర్కర్గా పెట్టుకుంటావు, లోకల్ వాడిని ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు అని అడుగుతున్నాం. వాడు ఉండొచ్చు, మార్వాడి 100 సంవత్సరాలు ఉండొచ్చు, బట్ తెలంగాణ కల్చర్ను ఇష్టపడాలా, తెలంగాణ ప్రాంతాన్ని ఇష్టపడాలా, తెలంగాణ యువతకు నువ్వు ఉపాధి కల్పించాలా. అప్పుడు మేము మీకు రెస్పెక్ట్ చేస్తాం. మా సంపద తింటావు, మమ్మల్ని దోసుకెళ్ళాలనుకుంటావు, మాకు రెస్పెక్ట్ ఇవ్వవు. రెస్పెక్ట్ లేనప్పుడు అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఒక దళితుని కొట్టడం కావచ్చు, సో వాళ్ళంతా మొత్తం గ్యాంగ్ వచ్చి కూడా అని దూషిస్తూ కొట్టడం ఎట్లా చూస్తాయి? ఇక్కడ దళితుడు బీసీ అని కాదు, తెలంగాణ సమాజం అందరూ ఒకటే. ఇప్పుడు ఊర్లో ఉన్నాం మనం అందరం, ఏ ఊర్లోకి వెళ్ళినా అన్న తమ్ముడు అని మాట్లాడుకుంటాం. అక్కడ కులాలు మతాల భేదాలు ఏముండవు. వీళ్ళు రావడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఏంటంటే వాళ్ళు డబ్బు అనే వ్యామోహంతో రియల్ ఎస్టేట్లో రేట్లు పెంచేసి మన మధ్యన తగులు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఊర్లలో డబ్బులు లేకపోతే పెద్ద భూస్వామి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం, మనకి ఏదైనా ఎమర్జెన్సీ డబ్బులు అవసరం ఉన్నాయి అంటే ఆయన మంచికి చెడుకి ఇచ్చేవాడు. మనం ఇవ్వడము తీసుకోవడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి, అంతే కదా. అది వదిలేసి మార్వాడి పెత్తనం ఎక్కువైనప్పుడు మన మధ్యన చిచ్చు స్టార్ట్ అయింది, గొడవలు స్టార్ట్ అయింది, చులకన భావం స్టార్ట్ అయింది. అందుకే మార్వాడి పెత్తనం వద్దు, మన సొంత వ్యాపారం మనకు ఉండాలని మన తెలంగాణ తాపత్రయం, తెలంగాణ యువకుల కోసం మనం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.